హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సంక్రాంతి అప్పుడు తీసిన వీడియో అండి. మేము ఊరు వెళ్ళిన తర్వాత రోజు ఇదేంటంటే అక్కడ తేనెపట్టు చెట్టు ఉంది. దాంట్లో తేనె ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. అయితే తేనె లేదండి, తేనె అంతా తాగేసాయి. ఇప్పుడు చిక్కుడుకాయలన్నా కోసుకుందామని కోసుకుంటున్నాము. అక్కడ తేనెపట్టు చెట్టు ఉంది కదా అని చిన్నగా కొయ్యాలి, అవేమో కదులుతూ ఉన్నాయి. అది చెక్ అలా కోస్తుంటే నాకు ఒకటి కుట్టింది అనమాట, నాకు ఆల్రెడీ చేయికి. అందుకని ఇంకా చిన్నగా దింపుతున్నా. అయినా లేస్తాయి కొన్ని. ఇక్కడ చూసుకొని అక్కడక్కడ చిన్నగా తీసాను. అవి టేకు చెట్టు పెద్దది. చూడ్డానికి ఇది చిన్న చెట్టు లాగే ఉంది కానండి చాలా కాయలు ఉన్నాయి. బాగా ముదిరిపోయాయి, ఉంచింది మా కొయ్యకుండా. తమలపాకు చెట్టు అన్ని, గోరింటాకు చెట్టు ఉంది అక్కడ పక్కన. అటువైపు దానిమ్మ చెట్టు ఉంది. మొత్తం ఉన్నాయి. కాకపోతే మా వాళ్ళు కొంచెం ఆకులన్నీ అక్కడే ఉంచేసి అవి ఎండిపోయి ఎరువు ఎలాగ ఉంటుంది అనమాట, తీసి బయట ఎరువు. అదిగోండి దానిమ్మ చెట్టు. ఇది వచ్చేసి కమలా చెట్లని నేను తినంగా విత్తనాలు వేస్తే వచ్చినాయి తొట్టిలో. అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాము. అవేమో అసలు ఫ్రూట్సే రాలేదు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. పక్కన అంజీర్ చెట్టు ఉంది. అటువైపు మామిడి చెట్లు అన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ నేను చూపించాను వీడియోస్లో, ఇంతకుముందు వీడియోస్లో. ఇవేమో బనానా ట్రీస్. ఇది ఒక్కటి ఉంది. ఇక్కడేమో గల్ల వచ్చింది కానీ అవి తినే టైంకి మేమైతే ఉండలేము ఇక్కడ. ఎప్పుడు చూడు మేము ఒక ఫ్రూట్ కానీ చెట్లు ఉన్నాయని కానీ ఏమీ తినింది లేదు. అవేమో నేరేడు పండు చెట్టు. అవి అసలు లాస్ట్ టైం భలే కాసిందంట. అసలు అయితే మేము ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు. ఇది నిమ్మ చెట్టు. ఇప్పుడైతే 2-3 పిందెలు ఉన్నాయి అంతే. లాస్ట్ టైం సమ్మర్లో తీసుకెళ్ళాము, అప్పుడు బాగా వచ్చి ఉన్నాయి. ఇవి బ్యాగులు ఇవన్నీ ఏంటంటే పక్షులు, కోతులు అలాంటివి రాకుండా ఉండడానికంట అలా కట్టింది మా అవ్వ. ఈ డ్రమ్ములు ఏంటంటే ఇంకా వాటర్ సమ్మర్లో వాటర్ సరిపోవు, మాకు బోర్ లేదు, కొలాయి. ఆ వాటర్ అంతా దాంట్లో ఫిల్ చేసుకొని సమ్మర్లో మొక్కలకి వాటికి పోస్తూ ఉంటారు. ఇది వచ్చేసి సొరకాయ చెట్టు. ఇలా మొత్తం చెట్లన్నీ ఉంటాయి. ఓకే అండి. ఇది మల్లె చెట్టు. మా హౌస్ ఈ 2 కేజీల దాకా ఉంటాయండి, బాగా బరువు ఉన్నాయి కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి గులాబీ పూలండి.